బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో మరో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ నిర్మాణాల పేరుతో అమాయక ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసి బురిడి కొట్టించిన త్రిపుర కన్స్ట్రక్షన్స్ గుట్టు రట్టయింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆ సంస్థ ఎండి పసుపులేటి సుధాకర్ సహా ఆయన భార్యను కూడా అరెస్ట్ చేశారు. ఆకర్షణీయమైన ప్రకటనలు, తక్కువ ధరకే ప్లాట్లు అంటూ త్రిపుర కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం వందలాది మందిని ఆకర్షించింది. సొంత ఇంటి కల నెరవేర్చుకుందామనుకున్న ఆశతో సామాన్యులు తమ కష్టార్జితాన్ని కోట్ల రూపాయల్లో ఆ సంస్థకు కట్టారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ సంస్థ ప్లాట్లు ఇవ్వకుండా, ఇటు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా బాధితులను ముప్పు తిప్పలు పెట్టింది. డబ్బుల కోసం అడిగిన వారిని తిప్పుకుంటూ అరాచకాలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మోసపోయామని గ్రహించిన వందలాది మంది బాధితులు ఒకేసారి సిసిఎస్ పోలీసులను ఆశ్రయించడంతో భారీ స్కామ్ బయటపడింది. ప్రస్తుతం ఈ కేసులో ఎండి సుధాకర్ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఇందులో భాగస్వాములుగా ఉన్న సుధాకర్ కూతురు, అల్లుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ మోసం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎలా జరిగింది త్రిపుర కన్స్ట్రక్షన్స్ లో అసలు జరిగిన మోసం ఏంటి? మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రీలాంచ్ పేరుతో అమాయక ప్రజలను సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకున్న మధ్యతరగతి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా త్రిపుర కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి దానిపైన సిసిఎస్ కి బాధితులు క్యూ కట్టారు. ఇప్పటికే ఫిబ్రవరి 28న ఫిర్యాదు చేశారు. బాధితులు పూర్తిస్థాయి ఆధారాలతో పోలీసులను ఆశ్రయించారు. సిసిఎస్ పోలీసులు ఎకనామికల్ అఫెన్స్ వింగ్ వారు పలు సెక్షన్ల కింద పసుపులేటి సుధాకర్, వారి సతీమణితో పాటుగా వారి కొడుకు, కూతురు పైన కూడా కేసులు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ కేసులు నమోదు చేసిన అనంతరం ఆధారాలు సేకరించి దర్యాప్తు చేసిన సిసిఎస్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఇటు పసుపులేటి సుధాకర్, వారి సతీమణిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. జుబ్లీహిల్స్లోని వారి కార్యాలయం వద్ద ఉన్న మనం చూడవచ్చు, ఇప్పటికీ కూడా మోసం జరిగినా కూడా కేసు నమోదై ఆ ఎండీలు అరెస్ట్ అయినారు. ఎండీ డైరెక్టర్లు అరెస్ట్ అయినా కూడా ఇంకా కార్యాలయం ఓపెన్లోనే ఉంది. ఇంకా మోసాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్లుగానే మనకు అర్థమవుతుంది. మనం ఒకసారి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా దాదాపు 10 మంది బాధితులు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో పసుపులేటి సుగుణ A1గా వారిపైన, ఇటు మరోవైపు కన్స్ట్రక్షన్ సుగుణ త్రిపుర కన్స్ట్రక్షన్ ను A1గా చేర్చారు. వారి సతీమణి పసుపులేటి సుగుణను A2గా, డైరెక్టర్ త్రిపుర కన్స్ట్రక్షన్స్ వారిపైన పసుపులేటి సుధాకర్ ను A3గా, అందులో ఫౌండర్ అండ్ డైరెక్టర్ త్రిపుర కన్స్ట్రక్షన్స్ శివకృష్ణ, మరోవైపు పల్లవి, కృష్ణ అండ్ అదర్స్ వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో పసుపులేటి సుధాకర్, సుగుణాలను ఇప్పటికే సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో బాధితులు దాదాపు సుమారు 10 మంది బాధితులు సిసిఎస్ని ఆశ్రయించారు. అందులో మనం ఒక్కసారి వారిని పరిశీలిస్తే శారద ఒక లేడీ 2200 SFT. ఒకసారి దీన్ని ఎక్కడ వాళ్ళు నమ్మించారనేది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఆఫీస్ మాత్రం హైదరాబాద్లోని ఫిలిం నగర్లోని జూబ్లీహిల్స్లో కూడా వీళ్ళ కార్యాలయాలు ఉన్నట్లుగా కూడా ఎఫ్ఐఆర్లో దీనికి సంబంధించినటువంటి అడ్రస్లు కూడా ఉన్నాయి. అయితే వీరంతా కడి ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని తెల్లాపూర్ గ్రామం వద్ద సర్వే నెంబర్ 380/1/1 ఇట్లా వివిధ రకాల సర్వే నెంబర్లలో మొత్తం 12 ఎకరాల విస్తీర్ణంలో 12 అంతస్తులు, మొత్తం 12 ఎకరాల విస్తీర్ణంలో 12 అంతస్తుల టవర్లు కడతామని చెప్పి దాదాపు బాధితుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఇంకా కార్యాలయంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఎండీ అరెస్ట్ అయ్యారు, డైరెక్టర్ అరెస్ట్ అయ్యారు. వారిద్దరు ఇంకా పరారీలో ఉన్నారు. మిగతా డైరెక్టర్లు ఇంకా ఈ మోసానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుంది. వారిద్దరు పరారీలో ఇద్దరి కోసం ఇంకా గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దర్యాప్తులో ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రోహిత్. రైట్ సాగర్.